వరద తుఫాను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోట చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం సూచించిందని కలెక్టర్ వెల్లడించారు. రేపు సాయంత్రానికి తుఫాను తీవ్రత కొంత తగ్గినప్పటికీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎటువంటి ప్రభావాన్నైనా ఎదుర్కొనేందుకు 3 జాతీయ విపత్తు నివారణా దళాలను సిద్ధం చేశామన్నారు. 160 తుఫాను రక్షిత కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నిత్యావసర వస్తువులు అన్ని చౌక ధరల దుకాణాల్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. విద్యుత్ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశించామన్నారు. కాల్వలు, చెరువులకు గండ్లు పడితే పూడ్చేందుకు ఇసుక బస్తాలు సిద్ధం చేస్తామన్నారు. 90 నుంచి 130 kmph స్పీడ్తో వెళ్తుందనేది వచ్చింది. మేబీ వీకెండ్ అవుతుంది అన్నట్టుగా ఇండికేషన్స్ ఉన్నాయి. హవెవర్ వీఆర్ ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా కంటిన్యూ చేస్తున్నాము. మనకి 11 మండల్స్ 126 విలేజెస్ ఈ మనకి సైక్లోన్ ప్రోన్ ఏరియా ఉంది. సో అందులో మొత్తానికి 1,901 పాపులేషను ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రేపు ఈవినింగ్ ఒక 5 అవర్స్ లోపే 172 mm వర్షపాతం వచ్చే అవకాశం ఉంది. అంటే 17 సెంటీమీటర్ల వర్షపాతం ఒకేసారి 5 గంటల్లో వస్తుంది. కాబట్టి అంత వర్షపాతం వచ్చినప్పుడు ట్యాంకులు ఏమేమి బ్రీచ్ కాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అందరూ స్టాఫ్ని కూడా మనకి గూడూరు, నాయుడుపేట సైడు డిప్యూట్ చేయడం